అప్పుడు హైదరాబాద్ లో ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు షూటింగ్ కలవు కదా. అవును. రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అవును. దొడ్లోకి పోయినప్పుడైనా సరే, కనీసం దొడ్లోకి పోయినప్పుడు స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని, అన్నయ్య ఎట్లా, అరే అన్నయ్య అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావు అన్నయ్య, ఏం చేస్తున్నావు, బ్రహ్మంగారు పావుల డబ్బులు వస్తున్నాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్. అంతే అంతే సార్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తానికి అంటే ఒక్కటి అందరం భయం, ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. సార్ ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. నా కూతుళ్ళు ఉన్నారు, మా అన్నయ్య గారి కూతుళ్ళు ఉన్నారు. అదే అంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటూ మీరిద్దరే, మీ తల్లి సంతానం మీరిద్దరే ఉన్నారు. మేమిద్దరే ఉన్నాము. ఎప్పుడైనా వచ్చి వెళ్తా ఉంటారు సార్ మీ దగ్గరికి? అంటే తక్కువ, ఎప్పుడు వస్తాడు కానీ నేను కూడా, ఎందుకంటే ఒకటే వేస్తుంది నేను చెప్తూనే, ఎందుకంటే ఒకసారి 2 సార్లు గొప్పవాడు పలకరిస్తే చిన్నవాడికి కాస్త చనువుగా ఉంటుంది, మాట్లాడడానికి బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు బాబు. అదేలేండి సార్, అదేలేండి. మనకు మనంగా వెళ్తే ఎలా ఉంటది, ఎలాగుంటదో అనే ఒక భయం అంతే తప్ప వేరేం లేదు. వాడు అంటాడని కూడా కాదు, కానీ మేము మనకే ఆ ఫీలింగ్ అనమాట. అంతే తప్ప అంటే పలకరిస్తారు కదా. నువ్వు వచ్చి అన్నావు అనుకోండి, మీరు వచ్చారనుకోండి, మరి ఎంత ప్రేమగా ఉంటేనే కదా మరి. అవును, ఏదైనా లేదు. ఇప్పుడు నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమి లేదు, ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాట, అది ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించబాకండి నాకు, ఎందుకంటే ఎట్లా ఉన్నావునా, ఏంది, ఏం చేస్తున్నావు, అవును అంటే ఎంతో, అసలు నువ్వు డబ్బు అక్కర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదండి. వచ్చాడంట, నాకు తెలియదు నిన్ననో ఇవాడు. ఇప్పుడు నాకు బాధేసింది, నేనేం నడవలేను, పెట్టలేను. అవునండి సార్, నడవగలుగుతాను కూడా చిన్నగా. ఎక్కడుంటాడు ఏమిటో, ఎట్లా పోవాలో ఏమిటి, అంతమంది జనాల్లో ఎత్తుక్కొని వెళ్ళాలి కదా. వాడు రాకపోయినా రావడానికి వీలు పడదు, నా ఇళ్ళని బాధపడతారు, సమస్య. అవును అవును, ఆయన ఇక్కడ దిగాడంటే అసలు ఈ రోడ్డు పట్టదు. లేదు, వచ్చాడు అనే, నువ్వు వచ్చి నువ్వు కూడా కాదు, హైదరాబాద్ నన్ను తీసుకొని రానా, నువ్వు ఒకసారి చూడాలని ఉంది అని అంటే, అవును సార్, అవును అవును, అది చాలు, ఇంకేమి లేదు. అవునవును. ఇప్పుడు అమ్మాయి దండం పెడతారు హాయిగా, నేను బ్రహ్మంగారి గుడిలో ఉంటాను. అవును, బ్రహ్మంగారి గుడిలో పూజారి చేస్తుంటాను. అవును సార్, పావులపేట వస్తే లేకపోతే లేదు. నాకు మాత్రం ఆ స్వామి నాకు చక్కగా చూస్తున్నాడు. రెండోది ఏంటంటే పలకరింపు, అది ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. నేను ఇదివరకు 10 ఏళ్ళ నాడు వాడు పోయి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. నేను అప్పట్లో మేము కూడా పాటలు పాడతాను, నేను కూడా నాటకాలు వేస్తాను. నేను ఆశపడ్డా, అది కూడా చేయబడ్డది బాధ.